ప్రశ్న మీనాకుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వీరలంకమ్మకు అరికాలి మంట నడినెత్తికెక్కింది. ఇదిగో పైత్యం మొహం దాన నా కొడుక్కి పెళ్ళయింది. ఆడి జోలికొస్తే కోసి పచ్చికారం పెడతా. పైత్యం మొహం దాన అంటూ వచ్చిన బూతులన్నీ తిడుతూ ఉంది వీరలంకమ్మ. అవ్వలిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఖాళీగా ఇంట్లో పడి తిని తొంగుంటున్నాం. ఇట్టా ఉంటే తొందరగా పోతారు. పైకి సుబ్బలక్ష్మి యవ్వారంలోకి వెళ్ళండి. ఇంకో 10 ఏళ్ళు గ్యారంటీ మీకు అని చెప్పింది వరలక్ష్మమ్మ. బంగారు తల్లి. ఇంటికొచ్చి మరీ చెప్పింది. ఇప్పుడు నీ నోట ఈ బూతులు వింటుంటే నాకు నా మొగుడు గుర్తుకు వచ్చి సిగ్గెత్తంది ఓలప్పా! ఆడిపోయి 25 దాటిపోయింది. ఇప్పుడు గుర్తొచ్చాడా మొగుడు అంటూ అవ్వలిద్దరూ కూర్చొని యవ్వారం ఆడుతూ నవ్వుతూ ఉన్నారు. ఆ ఇద్దరు మాటలు విన్న వీరలంకమ్మకు నవ్వొచ్చింది. మళ్ళీ ఈ పాలికొట్టుకాడికొచ్చావ్ అనుకో కాళ్ళడ్డంగా విరిచిపెడతా గుడిసె సేటుదానా అంటూ పెద్ద తిట్లు తిట్టింది వీరలంకమ్మ. పొద్దున్నే రాగి సంకటి చేపల పులుసు తిన్నాను కాబట్టి గుండె దిటవు చేసుకున్నాను. లేకుంటే ఇది నన్ను పట్టిన పట్టుకి చచ్చిపోయేదాన్ని అంటూ తిడుతుంది వీరలంకమ్మ. ఏడుస్తున్నట్టు నటిస్తూ కళ్ళు తుడుచుకుని ముక్కు చిదుతూ ఉన్న సుబ్బలక్ష్మి వైపు చూస్తూ అవ్వలిద్దరూ "ఏంటి సుబ్బు ఒళ్ళంతా మాలి కొవ్వెక్కిందా? అయ్యో ఆరాటం పెళ్ళికొడుకు పేరంటాలు కొంగు పట్టి లాగాడని తెలుసు కానీ కొడుకు మీద మోజుతో తల్లిని అట్టుకున్నదాన్ని నిన్నే చూశాను. ఈ మధ్య కాలంలో ఊర్లోకి రాకుండా ఆ బుడ్డయ్య మనవడితో అన్నీ తెప్పించుకొని గుడిసెలోనే పడుంటున్నాను. నీ వీధి బాగోతం తెలీదు మాకు. కానీ భలే ఉందిలే అత్తరు సాహిబు నాటికలాగా ఉంది" అంటూ కుసకుస నవ్వారు అవ్వలిద్దరూ. అయినా అత్తమ్మ ఇన్నాళ్ళు ఏమీ అనలేదు. ఇప్పుడెందుకు తిడుతున్నావు? అంటూ గయ్యిమని లేచింది సుబ్బలక్ష్మి. ఓసి దీని చిత్రం సంతకెళ్ళా దాని కొడుకుతోనే పండి సిగ్గు, ఎగ్గు లేకుండా దాంతో తగుబెట్టుకుంటుంది. ఓలమ్మా సుబ్బచాన చూపించావు విచిత్రం. హిహి అంటూ నవ్వారు ఇద్దరు. ఆడికి పెళ్లి కాలేదు. ఏదో అదొక వాటం. అది పెద్ద లెక్కలోకి తీసుకోలేదు నేను. నేనే లెక్కలోకి తీసుకుంటే నీ డొక్క చించి డోలు కట్టేదాన్ని. నా కోడలు ఆ మావుళ్ళమ్మ తల్లికి మారు రూపం. అమ్మోరంశ నాశనమైపోతావు. జాగ్రత్త అంటూ తిట్టింది వీరలంకమ్మ. నవ్వుతున్న అవ్వలిద్దరి వైపు చూసి ఇద్దరూ ఒక్కడినే మనువాడి తెగ నీతులు చెప్తున్నారేంటి అన్నది కోపంగా సుబ్బలక్ష్మి. మేమిద్దరం ఒక్కడినే మనువాడం. మేమిద్దరం ఒక పాలి పుట్టాం. కవల పిల్లలం. కడుపులో కలిసే పెరిగాం. బయటకొచ్చాక కలిసే పెరిగాం. అందుకే ఒక్కడినే చేసుకున్నాము. ఏ ఒక్క రోజైనా ఒక తగువు ఎరుగామా? ఈరోజు మా మానం గురించి మాట్లాడుతుంది ఆడది. సిగ్గులేదు అంటే ఒక్కడికే కాదు నువ్వు చెప్పజెప్పింది. సిగ్గులేని నీ మానాన్ని తు అంటూ ఉమ్మేశారు ఇద్దరు. నిజంగా ఏడుపొచ్చింది. ఉక్రోషమొచ్చింది. కోపంగా వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. ఏంటి దీని కోడలు మామూలమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి. అబ్బో! చూస్తా ఈరోజు నా మానం పోయిందని నలుగురిలో ఎట్టా హేళన చేశారు వీళ్ళు. అట్టాగే దాని కోడలు మానం పోయేలా నేను చేస్తాను. సుబ్బలక్ష్మి పగంటే మామూలు పగ కాదు. తోక తొక్కిన చాచు లెక్క. చూస్తా, సమయం చూస్తా. అప్పుడు చెబుతా అంటూ ఏడుస్తూ పోయింది సుబ్బలక్ష్మి. అవును అత్తమ్మలు, మామ ఒక్కడితోనే ఎలా సర్దుకునేవారే. గొడవలు రాలేదా ఎప్పుడు? అంటూ నవ్వుతూ అడిగింది వీరలంకమ్మ. గొడవెందుకు? మాకొకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. మా ఇద్దరికీ మా మామంటే పానం అంటూ కిసుక్కున నవ్వేశారిద్దరు. అందులో ఒకవ్వ ఆదివారం వంట నాది, పడక మా అక్కది. అలాగే సోమవారం అంటూ చెబుతున్న అవ్వ మాటలకు చాలత్త అర్థమైంది అంటూ నవ్వింది వీరలంకమ్మ. వరలక్ష్మి మీ దగ్గరకొచ్చిందా? అంటూ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది. వచ్చిన వారికి సరుకులిస్తూ వీరలంకమ్మతో ఇదిగో అన్న సక్కగా తూస్తాడు. నువ్వు మరీ ఘోరం పిన్నమ్మా అంటున్న మనిని నీ దగ్గరికి పాలకొస్తే మొత్తం నీళ్ళు అని చెప్పుకుంటున్నారు. మరెందుకు సేత్తున్నావట్లా? అంటూ నవ్వింది వీరలంకమ్మ. ఆ ఒక్కోసారి బర్రె నీళ్ళు బాగా తాగుద్ది. అప్పుడు నీళ్ళగా ఉంటాయి పాలు. నేనేం చేసినా పిన్ని అన్నది మని. అట్లాగే మీ అన్న చేతుల్లో బలముండి బాగా తూగుతాయి సరుకులు.
చేవ చచ్చినా నా చేతుల్లో సరిగ్గా తూగవులేవే సరుకులు అంటూ నవ్వింది వీరలంకమ్మ. కిసుక్కున వేశారు ఇద్దరు అవ్వలు. కాస్త బెల్లం పెట్టింది వీరలంకమ్మ అవ్వలకి. చప్పరించండి అంటూ. వరలక్ష్మి ఒక రోజొచ్చింది. ఏంటి పడున్నారు? ఇలా ముసలివాళ్ళు పడుకొనుంటే తొందరగా పోతారంట. ఊర్లో ఏ గోల జరిగినా కూడా ఊరుకునే వాళ్ళు కాదు ఇదివరకు. ఇప్పుడు మీ ఇంటి ముందున్న సుబ్బలక్ష్మి చేసే పనులు కనబడతలేదా మీకు? మీరుంటే చాలు ఊర్లో ఇటువంటి తప్పులు జరగనివ్వరు అంటూ చెప్పుకుంటారు అందరూ. మీరేంటి ఇలా అయిపోయారు? అని వాళ్ళను రెచ్చగొట్టింది వరలక్ష్మి. రెండేళ్లుగా ఏ గోల లేని అవ్వలిద్దరూ పైకి లేచారు. సుబ్బలక్ష్మి ఇంట్లోకి తొంగి చూసేసరికి కనబడనివన్నీ కనబడ్డాయి. ఇంకేముంది నోరు తెరిచారు. సుబ్బలక్ష్మి వెనకాల పడడం మొదలుపెట్టారు. అది జరిగిన కథ అని చెప్పారు అవ్వలిద్దరూ. నా పెద్ద కూతురు బాగా తెలివైనది, మంచిది అని ఎదురింటి బాపన బామ్మ అంటూ ఉండేది. ఆమెకి నచ్చడం అంటే మామూలు విషయం కాదు. అది ఊరికే ఏ పని చేయదు. వరలక్ష్మి ఏ పని చేసినా దానికొక లెక్కుంది అని చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు కూడా. అవ్వలిద్దరూ పైకి లేచి వెళ్ళి వస్తాం సుబ్బలక్ష్మికి ఖాళీ ఉంటుంది కదా! మొగుడికి అన్నం పెట్టిందా, నీళ్లు పోసిందా అని చూడాలి అంటూ తిప్పుకుంటూ తులసి కోట వెళ్ళిపోయారు. దగ్గర పూజ చేసుకుంటున్న సీతమ్మ బండి మీద నుండి నవ్వుతూ దిగుతున్న జాహ్నవిని చూసి సంతోషపడిపోయింది. వెంటనే చెంగు కప్పుకుంది. అల్లుడు గారు ముందు పడకూడదని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. జాహ్నవి లోపలికి వెళ్ళింది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అమ్మ ఎంత ఆనందంగా కనిపిస్తున్నావు తల్లి. ఎంత కలొచ్చేసిందమ్మా నీకు. మీ ఆయన మంచివారా? అంటూ చిన్నగా అడిగింది సీతమ్మ. ఓ చాలా మంచివారమ్మా. దేవుళ్ళలాంటి వారు అంటూ చెప్పి తెగ నవ్వేసింది జాహ్నవి. అలా గట్టిగా మాట్లాడకూడదమ్మా అంటూ లోపలికి వెళ్ళి జున్ను చేశాను. మన కర్రావు ఈనింది అంటూ సంతోషంగా పెట్టింది జాహ్నవికి. అల్లుడు గారికి మామయ్య గారు ఎక్కడికి వెళ్లారు అంటూ అడిగాడు జగపతి. మా నాన్న ఎక్కువ రారిక్కడికి. అమ్మ ఒక్కతే ఉంటుంది. అందుకే నేనేడ్చింది అంటూ బాధపడింది జాహ్నవి. జాహ్నవితో మాట్లాడుతూ ఉంది సీతమ్మ ఆనందంగా. ఏమ్మా బాగున్నావా? మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నారా? అని సీతమ్మ గారు అడుగుతున్నారు. బయటే కూర్చున్న జగపతి ఆ ఇంటి చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉన్నాము. రాత్రి ఇన్ని సార్లు అంటూ లెక్కలతో సహా చెప్పేసింది జాహ్నవి. అయ్యో పరమాత్మ గట్టిగా మాట్లాడకు. ఇలాంటివి చెప్పకూడదు ఎవరికీ అంటూ తల కొట్టుకొని సిగ్గుపడింది సీతమ్మ. ఏ ఎందుకు? పొద్దున అంజమ్మక్క అడిగింది చెప్పాను అన్నది జాహ్నవి. తప్పు ఎవరైనా బాగున్నారా అంటే ఊ అనాలి అంతే. ఇంక అంతకు మించి మాట్లాడకూడదు. జాహ్నవి చెప్పిన మాటలు బయట కూర్చున్న జగపతికి వినిపించి అయ్యో రామ అంటూ సిగ్గుపడిపోయాడు. నా బంగారు తల్లి అంటూ జాహ్నవిని ఒళ్ళంతా తడిమి చూసింది. కూతుర్ని కౌగిలించుకొని కనబడకుండా ఏడ్చింది సీతమ్మ. ఇంతలో పక్కింటి గౌరమ్మ, శివయ్య వచ్చారు. జాహ్నవిని చూసి రా బుజ్జమ్మ అంటూ కౌగిలించుకుంది గౌరమ్మ. బాగున్నారా అమ్మా? నువ్వు మీ ఆయన అన్నది గౌరమ్మ. ఏదో చెప్పబోయిన జాహ్నవి తల్లి వైపు చూసి అన్నది గట్టిగా. అయ్యో నా తల్లి ఏమిటి? రెండో మాట మాట్లాడవా ఏంటి? అంటూ నవ్వింది గౌరమ్మ. సీతమ్మ నవ్వింది. చెప్పు మీ పెద్దమ్మే కదా అన్నది సీతమ్మ. మేము చాలా బాగా ఉన్నాం అంటూ నవ్వింది జాహ్నవి. చిన్నపిల్ల ఎలా ఉంటుందో అనుకున్నాం. అంతా శివయ్యకు తెలుసు. చెట్టుపై నిన్నటి మొగ్గ తెల్లారి పుష్పంలా విచ్చుకుంది. ఇదంతా కారణం ఎవరికి తెలుసు? ఆ శివయ్యకే తెలుసు అనుకుని సంతోషపడిపోయింది గౌరమ్మ. శివయ్య ఇంట్లో నుండి కొద్దిగా చక్రాలు తీపి తెచ్చాడు జగపతికి. బాబు చాలా అమాయకురాలు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమీ తెలీదు, అన్నీ చెప్పాల్సిందే అని చెబుతున్నారు శివయ్య. అలాగే చూసుకుంటున్నానండి అన్నాడు జగపతి నవ్వుతూ. అవును, లేకపోతే ఇటువంటి పిల్ల ఈరోజు ఇలా నవ్వుతూ ఉందంటే నువ్వెంత తెలివిగా ఉన్నావో అర్థమవుతుంది అంటూ నవ్వాడు శివయ్య. అమ్మ బంగాళదుంప వేపుడు పప్పుచారు నెయ్యితో పప్పన్నం చెయ్యవా అన్నది జాహ్నవి. అయ్యో పప్పుచారు ముద్దపప్పు నా దగ్గర ఉన్నాయి. బంగాళదుంపలు వేయించు సీతమ్మ అంటూ నవ్వింది గౌరమ్మ. అన్నం వండకు, అందరికి నేను వండి వారుస్తాను అంటూ వెళ్ళింది గౌరమ్మ. రండి పెరట్లో జామకాయలు చాలా ఉంటాయి, కొబ్బరి చెట్లుంటాయి రండి అంటూ తీసుకెళ్ళింది భర్తను. అక్కడ జామకాయలు కోసుకొని అక్కడే ఉన్న పంపు నీళ్లతో కడిగి చక్కగా తింటున్నారు భార్యాభర్తలిద్దరూ. అక్కడ జాహ్నవి ముచ్చటగా ఊగిన ఉయ్యాల్లో ఈరోజు దంపతులు కూర్చొని ఊగుతూ ఉన్నారు. వేప చెట్టుకు ఉయ్యాల. సీతమ్మ గారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. పెళ్లిలో చూస్తే మొరటోడిగా ఉన్నాడు, పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాడు అనుకుంది నవ్వుతూ సీతమ్మ. ఇప్పుడే వస్తానుండండి అంటూ జాహ్నవి బయటకొచ్చింది. అక్కడ పక్కన కొట్లో బూరలు కొనుక్కొచ్చింది జాహ్నవి. అవి ఊదుతూ
వస్తున్న జాహ్నవి వైపు చూస్తూ నవ్వేశాడు జగపతి. ఏం పనులు? అవి పెళ్ళయ్యాక అలా కొట్టుకు వెళ్ళకూడదు అన్నది సీతమ్మ. బూరలూది చెట్లకు కట్టి అవి గాలికెగురుతుంటే ఎగురుతూ, నవ్వుతూ ఉంది జాహ్నవి. హమ్మయ్య! ఏదేదో ఆలోచించుకుని నిద్ర పట్టక అల్లాడిపోతున్నాను. నా బిడ్డ సుఖంగా ఉంది. అంతే చాలు అనుకుంది సీతమ్మ. గేట్ తీసుకొనొస్తున్న సుందరాన్ని చూసి చిరాకుగా ముఖం పెట్టుకుంది సీతమ్మ. ఎందుకు ఇలా దాపురించాడు వెధవ అని తిట్టుకుంది. పంకజం తమ్ముడు పిల్లలొచ్చిన సమయానికి రావాలా? అని బాధపడుతూ ఉంది. గేటు చప్పుడవడం జగపతి గమనించాడు. ఒకవేళ నాన్నగాని వచ్చారేమో చూసి వస్తానుండండి అంటూ ఓణి చెంగు దోపుకొని బయటకు పరిగెత్తింది జాహ్నవి. ఎప్పుడొచ్చావే? ఇంత అందంగా ఉన్నావే? అంటూ జాహ్నవి వైపు తినేసేలాగా చూస్తున్నాడు సుందరం. అది గమనించిన జగపతి ఆ ఇంటి పక్క సందులో నుండి ఎదుటికి వచ్చాడు. జగపతి ఎవరికీ కనబడడు. ఎందుకొచ్చావు? నువ్వు వెళ్ళిపో అన్నది సీతమ్మ కోపంగా. నన్ను కాదని ఆడెవడో ముదురువాడికిచ్చావ్ అంటగా నీ కూతుర్ని చిదిమితే పాలుగారే బుగ్గలు, దాని ఒళ్ళంతా వజ్రాలు కుమ్మరిస్తాను అని చెప్పాను. నేను బావతో వినిపించుకోలేదు. మా అక్కతో కులుకుతుంటాడు సారా తాగి. ఆడి కూతుర్ని మాత్రం నాకివ్వలేదు. దీన్ని చూస్తుంటే అని జాహ్నవి వైపు తినేసేలా చూస్తున్నాడు సుందరం. ఎవరితను? అని చూద్దాంలే అని చూస్తున్నాడు జగపతి. జాహ్నవి భుజం మీద చేతులు వేశాడు సుందరం. నీకు దండం పెడతాను. వాళ్ళాయన కూడా వచ్చాడు. లోపలున్నాడు. చూస్తే ఒకలా అనుకుంటారు కదా! ఒక అక్కగా చెబుతున్నాను. దయచేసి వెళ్ళు. దండం పెడతాను అన్నది సీతమ్మ. ఒకే ఒక్కసారి నా దగ్గరికి పంపు. ఒక్కసారిగా నీ కూతురు పెద్దదైపోతుంది అని వెకిలిగా అంటూ సుందరం ఏమిటి ఓణీ వేసుకున్నావా అంటూ జాహ్నవి చెంగు పట్టుకున్నాడు. అవును ఈ లంగా ఓణి అమ్మ కొనిచ్చింది. కొత్త బట్టలు బావున్నాయా? అమ్మ ఎవరు? అని అమాయకంగా అడిగింది జాహ్నవి. నీకు మొగుడయ్యుండేవాణ్ణి అన్నాడు సుందరం. సుందరం పక్కింటి శివయ్య గారిని పిలిచాను అంటే నిన్ను డొక్కచించి డోలు కడతారు. మర్యాదగా వెళ్ళు. పుణ్యం ఉంటుంది. అల్లుడు గారు లోపలున్నారు. చూస్తే బాగోదు. వెళ్ళు. నేను పడే నరకం చాలు. నా కూతురైనా సుఖపడాలి. దయచేసి వెళ్ళు అంటి బతిమాలుతోంది సీతమ్మ. ఏమిటి? ఒళ్ళు పెరిగినట్లు ఉంది కొద్దిగా జాహ్నవికి అంటూ ఆమె జాకెట్‌పై చెయ్యి వెయ్యబోయాడు సుందరం. ఎవరు నువ్వు? అంటూ వచ్చి చెయ్యి మెలితిప్పి పట్టుకున్నాడు జగపతి. అబ్బా! ఎవరు మీరు? అన్నాడు సుందరం కోపంగా. ఎవరో తెలుసుకోకుండా ఎలా? తెలుసుకోవాలి కదా నువ్వు. జాహ్నవి నా భార్య. అలా చెయ్యి వేస్తే బాగోదు కదా! అన్నాడు జగపతి కోపంగా చూస్తూ. అబ్బే! నేనేమీ చెయ్యడం లేదు. బాగున్నావా అమ్మాయి? అంటున్నా అంతే అన్నాడు భయపడిపోతూ సుందరం. అర్భకుడిలా ఉంటాడు. పొట్టిగా ఉన్న బక్కపీనుగా జగపతిని నిలువునా చూసి వణికిపోయాడు నిజంగానే. తెలిసి తెలియని ఆడపిల్లలను పలకరించే పద్ధతి ఇది కాదు అంటూ మెలిపెట్టిన చెయ్య ఇంకాస్త నొక్కాడు జగపతి. జగపతి ముఖంలోని కోపాన్ని చూసిన జాహ్నవి భయంతో సీతమ్మ గారి దగ్గరకు వెళ్ళిపోయింది. సీతమ్మ దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇటువంటి రాక్షసుల బారి నుండి కాపాడేవాడే నిజమైన భర్త. ఒంటరిగా ఆడదాన్ని ఆడపిల్లలను వదిలేసి కులికేవాడు భర్త కాదు. అటువంటి వాడు భర్తయినా ఏ ఆడది భరించలేనివాడు అనుకుంది సీతమ్మ. ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు. పెద్ద చిన్న లేకుండా ఎలా నేర్చుకున్నావు ఇలా? అంటూ తప్పైపోయిందక్కా అని చెప్పు అంటూ ఒక్కసారిగా వదిలేసరికి సీతమ్మ గారి పాదాల మీద పడ్డాడు సుందరం. తప్పైపోయిందక్కా క్షమించు. మళ్ళీ ఈ పక్కకు రాను అన్నాడు గజగజ వణికిపోతూ సుందరం. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నా గానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ భారీ విగ్రహంగాడు ఒక కాలితో తొక్కాడంటే నా ప్రాణాలు హరి అంట. ఎందుకొచ్చిన గోల? నా పని నేను చూసుకోవాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమీ అనుకోకండి అల్లుడు గారు. జరిగింది అంటున్న సీతమ్మ గారి మాటకు అడ్డొచ్చాడు జగపతి. మిమ్మల్ని అక్క అని పిలుస్తాను. మీరు నాకు మా అక్కలాగానే కనిపిస్తున్నారు. నాకు సంజాయిషీ చెప్పొద్దు. నేను పరాయి వాడిని కాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ మాట మాత్రం చెప్పండి. అయినా మీరు ఒంటరిగా ఇలా ఇక్కడ ఉంటున్నా జగపతి మాటకు అడ్డు వచ్చారు గౌరమ్మ దంపతులు. ఒంటరిగా ఎందుకు బాబు? మేమున్నాం కదా! నీకు ఏ భయమూ లేదు అంటూ నవ్వుతూ వచ్చారు. వాడి సంగతి నువ్వు చూస్తున్నావు అని నేను మెదలకుండా ఉన్నాను. లేకుంటే వాడి పని అయిపోయేది అన్నారు శివయ్య వచ్చి. జాహ్నవి వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటుంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బావగారు అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు జగపతి. చూడు తమ్ముడు నీకు
తెలియాల్సిన విషయం తెలియాలి అంటూ కాంతారావు గురించి అన్ని విషయాలు చెప్పింది గౌరమ్మ. అవునా? అని అడిగాడు ఆశ్చర్యంగా జగపతి. అవును బాబు. ఒక ఆడదాని వలలో పడి తన కుటుంబాన్ని, బిడ్డలని వదిలేసి అక్కడే వ్యసనపరుడు అయిపోయి వీళ్ళను దిక్కులేని వాళ్ళను చేశాడు. కనీసం ఒంటరి ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారు అని కూడా అనుకోలేదు. మేము పక్కనే ఉంటాము కాబట్టి సరిపోయింది. చిన్న వయసులోనే అయి వచ్చింది పాపం సీతమ్మ. ఈ సీతమ్మ కష్టాలకు అంతులేదు. ఈ బాధలు పడలేక చదువుకునే బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేసేసింది. నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావు. అంతే చాలు అన్నారు గౌరమ్మ. దంపతులు ఆ తర్వాత చక్కగా భోజనాలు చేశారు. ముద్దపప్పు, వె నెయ్యి వేసుకొని ఎంతో ఇష్టంగా తింటున్న భార్యను చూశాడు జగపతి నవ్వుతూ. ఆ తర్వాత పప్పుచారులో అప్పడాలు నంచుకొని, బంగాళదుంప వేపుడు నంచుకుంటూ మురిసిపోతూ తింటుంది జాహ్నవి. చక్కగా భోజనం చేస్తుంది పాపం. ఇంట్లో కూరలు నచ్చక ఒక్క ముద్ద కూడా సరిగా తినడం లేదు అక్కడ అనుకున్నాడు జగపతి బాధగా. శివయ్య గారు, ఏదైనా ఇబ్బంది ఉంటే పక్క ఊరు కాబట్టి కబురు చేయండి. వెంటనే వచ్చేస్తాను. అక్క ఇబ్బందులు పడకూడదు అని చెప్పాడు జగపతి. జగపతి అంత చక్కగా మాట్లాడుతుంటే జాహ్నవి సంతోషపడిపోయింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.